నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. కింద పడ్డ వైసీపీదే పై చేయి. ఒక్కొక్కళ్ళకి అదృష్టాలట కలిసి వస్తాయి. ఎందుకు కలిసి వస్తాయో, ఎలా కలిసి వస్తాయో కూడా చెప్పలేం. మొత్తం ఊడ్చేసి చేసి 11 జేబులో పెట్టిన జనం వైసీపీకే భారీ ఎత్తున ఎన్నికల విరాళాలు అందేట. ఇది కొంత అస్టానిషింగ్. ఓడిపోయే పార్టీ అని తెలిసి కూడా విరాళాలు ఎందుకని వైసీపీకి ఇచ్చారనేది ఎవరికి అంతుపట్టని సమస్య. ఒకసారి లెక్కల్లోకి వెళ్దాం. ఎవరెవరికి ఎంత వచ్చినాయో చెప్పుకున్న తర్వాత మిగిలిన అనాలిసిస్లోకి వెళ్ళచ్చు. దాదాపు ఈ విరాళాలు 2008 నుంచి 2024 వరకు పార్టీలకు అందిన విరాళాలు 2024 వరకు చూస్తే భారతీయ జనతా పార్టీ మొత్తం దేశంలో ప్రథమ స్థానంలో ఉంది. 8,251 కోట్ల 75 లక్షలు అందాయంట. ఇది ఎన్ని పార్టీలు మిగిలిన 4-5 పార్టీలు కలిపినా సరే వాళ్ళకి రాని మొత్తం వీళ్ళకి వచ్చింది. తర్వాత దేశంలో అత్యంత పురాతనమైన శిథిలమైన పార్టీ ఒకటి ఉంది, భారత జాతీయ కాంగ్రెస్ అని. దానికి 1951 కోట్ల 68 లక్షల రూపాయల విరాళాలు వచ్చినాయట. చాలా వెనకబడింది. వీళ్ళకి 7 times 8 times పైన బీజేపీ ఉంది. ప్రాంతీయ పార్టీల్లోకి వస్తే జాతీయ పార్టీని క్లెయిమ్ చేసుకునే పశ్చిమ బెంగాల్కి చెందిన తృణమూల్ కాంగ్రెస్కి 1705 కోట్ల రూపాయలు 41 లక్షలు. కాంగ్రెస్ 100 ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్కి 1950 కోట్లు అయితే వీళ్ళకి 1700 కోట్లు. పెద్ద తేడా ఏం లేదు. 3వ స్థానంలో ఉంది అది. ఇక్కడ 4వ స్థానంలో ఒరిస్సాలోని బిజు జనతాదళ్. అరే అసలు వీళ్ళు పని చేస్తున్నారా లేదా అని కూడా బయట ప్రపంచానికి తెలియనంతగా ఉండే ఆ పార్టీకి వచ్చేప్పటికి 19 కోట్లు, 1019 crores అనమాట. తమిళనాడులో ద్రవిడ మున్నేట్ర కజగం డిఎంకేకి 676 కోట్ల 50 లక్షలు. బాగానే పర్ఫామ్ చేసినట్టు డిఎంకే కూడా. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే జగనన్న మజాకా. ఆయన పార్టీ పెట్టినప్పటి నుంచి 2024 వరకు 503 కోట్ల 94 లక్షల రూపాయలు. తెలుగుదేశం పార్టీకి 320 కోట్ల 68 లక్షలు. 43 ఏళ్ల పార్టీకి వచ్చిందేమో 320 కోట్లు, 10 ఏళ్ల పార్టీకి వచ్చిందేమో 503 కోట్లు. తెలంగాణలో ఉన్న మరో జాతీయ పార్టీ భారత రాష్ట్ర సమితికి 383.65 కోట్లు విరాళాలు. అంటే తెలుగుదేశం కన్నా బీఆర్ఎస్కి ఎక్కువ ఉన్నాయి. తెలుగుదేశం నుంచి పుట్టిన పార్టీకి ఎక్కువ ఉన్నాయి. కాంగ్రెస్ నుంచి పుట్టిన పార్టీ వైఎస్ఆర్సీపీకి కాంగ్రెస్కి వచ్చిన దాంట్లో ఆల్మోస్ట్ 1/4 ఉంది. ఇది మొత్తానికి ఏంటంటే కింద పడ్డ జగన్ అన్నదే పై చేయి విరాళాలు అందుకోవటంలో. అందుకనే అంటారు అదృష్టాలు ఎట్నుంచి వస్తాయో, ఎందుకు వస్తాయో, ఎలా వస్తాయో తెలియదు. అసలు ఆ విరాళాలు ఏంటి అంత భారీ స్థాయిలో ఎలా వచ్చినాయి? ఏం చేశారు ఆ విరాళాలు? వైఎస్ఆర్సీపీ ఇప్పుడు చాలా పెద్ద మెటిక్యులస్ ప్లాన్లో ఉంది. జగన్ అన్న కొత్త స్కీమ్ ఒకటి అతి త్వరలో స్టార్ట్ కాబోతుంది. ఎలాగో కింద పడ్డాం, జనం చేత్కరించారు. అంటే వాళ్ళ అవతల తెలుగుదేశం, బీజేపీ, జనసేన భాషలో 11 సీట్లు మాత్రమే ఇచ్చి మడతపెట్టి జేబులో పెట్టుకోమని ఇచ్చి 11 సీట్లు ఇచ్చారు. అవి జేబులో ఒక బాల్ పెన్ లాగా వరుసగా పెట్టేసుకొని జగనన్న ఒక్కడు తిరుగుతున్నాడు. ఆ 11 మందిలో 10 మందికి తాము ఏం చేస్తున్నామో తెలియని పరిస్థితి. మిగిలిన ఈయనొక్కడు ఏం చెబితే అదే చేయాల్సిన పరిస్థితి. మరి ఈ పార్టీకి దిక్కు దివాణం ఉందా, జనంలోకి ఎలా వెళ్తుంది అని చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నాయకులు కూడా వాళ్ళు వైసీపీని ఒక స్థాయిలో అంచనా వేశారు. జగనన్న ఏం చేస్తున్నాడు? ఏడాది పాటు జైల్లోకి వెళ్ళాడు. అంటే జైలుకి వెళ్ళాలంటే ఏదో కేసుల మీద వెళ్ళటం కాదు, ఆల్రెడీ కేసుల మీద జైల్లో ఉన్న వాళ్ళని వెళ్ళి పరామర్శించడం కోసం జైలుకి వెళ్ళాడు, పరామర్శించాడు. ఎక్కడికి ఎక్కితే అక్కడ జనం పోటెత్తడం ఆయనకి. వాళ్ళందరూ జనం కాదు, అసాంఘిక శక్తులని ప్రభుత్వం అంటుంది, వేరే పార్టీలు కూడా అంటాయి. కానీ ఎక్కడికి వెళ్ళినా ఆ 15,000 మంది ఆయన వెంబడి ఎందుకు వస్తున్నారు? రంగు, రుచి, రూపురేఖ, విలాసాలన్నీ ఒకేలాగా ఎందుకు ఉంటున్నాయి? ఒకే తరహాలో ఎందుకు దాడులు చేస్తున్నారు, అల్లర్లు చేస్తున్నారు అనే సందేహాలు అయితే బోడంతమందికి వచ్చేస్తున్నాయి. సరే, ప్రభుత్వం దానికి ఏదో వాళ్ళ మీద నిఘా పెట్టింది. బహుశా ఈ 5, 6, 7, 8, 9 నెలల లోపల వాళ్ళ మీద రౌడీ షీట్లు తెరుస్తారు, వాళ్ళని లోపలేయటం ఖాయం. ఎందుకంటే రాష్ట్రంలో ఎలాగూ రెడ్ బుక్ నడుస్తుంది కాబట్టి రెడ్ బుక్ రాజ్యాంగం అమల్లో భాగంగా వాళ్ళని అరెస్ట్ చేస్తారని చెప్పేసి వైసీపీ కూడా భయపడుతోంది. వైసీపీ అంటే నాయకులు, క్యాడర్కి ఏం భయం లేదండి. క్యాడరు వాళ్ళ గుండెల్లో జగన్ని పెట్టుకుని అప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు జస్ట్ ఒకరోజు కిందటే ఒక సర్వే బయటికి వచ్చేసింది, మూడ్ ఆఫ్ ఏపీ అని. దాంట్లో చూస్తే ఒక 65 పారామీటర్లు తీసుకున్నారండి వాళ్ళు, ఒక గ్రూప్ ఆఫ్ ఐఐటియన్స్.
ఒక 5-6 ఐఐటీల్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి స్కాలర్స్గా ఉన్న వాళ్ళు, అలాగే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్టాటిస్టిక్స్ కల్కటా నుంచి, కోల్కతా నుంచి స్టార్ట్ చేసిన వాళ్ళు, వీళ్ళందరూ సెఫాలజిస్టులుగా వాళ్ళు ఒక మోర్ దెన్ 1.5 మంత్ సర్వే చేశారు. 2 దఫాల్లో సర్వే చేశారు. 172 సెగ్మెంట్లు. ఒక 3 సెగ్మెంట్లు ఆంధ్రప్రదేశ్లో వదిలేశారు. బహుశా భారీ వర్షాల కారణంగా ఏజెన్సీ ప్రాంతాల్లోని ఆ సెగ్మెంట్కి వెళ్ళలేకపోయారు. 65 పారామీటర్స్. ఈ ప్రభుత్వ పనితీరు. అంతకుముందు వైసీపీ వ్యవహారంలో జనం ఎలా తీవ్రమైన అసంతృప్తితోటి వైసీపీతోటి విసిగి వేసేయారున్నారు. అన్నీ వచ్చినాయి. వైసీపీ ప్యాంటు షర్ట్ ఇప్పదీసే క్వశ్చన్స్ ఉన్నాయి. కూటమిని కూడా బాగా ఇరకాటంలో పెట్టే అంశాలు ఉన్నాయి. ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక్కో తరహాలో అంశాలు ఉంటాయి కాబట్టి అవన్నీ అంశాలని పరిగణలోకి తీసుకొని వాళ్ళు వెళ్ళారు. వెళ్తే 52 నుంచి 54% వ్యతిరేకత ఆ 65 పారామీటర్ల బట్టి ఉంది. దగ్గర వాళ్ళు తీసుకున్న శాంపులింగ్ ఎంత అంటే అండి 72,900 మందిని. అందులో ర్యాండమ్ శాంప్లింగ్ ఉంది, స్పెసిఫిక్ శాంప్లింగ్ కూడా ఉంది. స్పెసిఫిక్గా క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ స్పెసిఫిక్ శాంప్లింగ్లో అలాగే ఉంటుంది. ఏంటి జగనన్న లిక్కర్ వ్యవహారం బాగుందా, లేకపోతే చంద్రన్న లిక్కర్ వ్యవహారం బాగుందా అంటే అలా ఏం కాదు. దానికి బాగుంటానికి గల కారణాలు ఏంటి, లేకపోవడానికి గల కారణాలు ఏంటి, బాగోకపోతే ఎంతవరకు బాగలేదు, అస్సలు బాగోకపోతే ఎందుకు అస్సలు బాగోలేదు, ఇవన్నీ ప్రశ్నలు కూడా వచ్చినాయి. మెడికల్ కాలేజీలో ప్రైవేటు పరం చేయడం దగ్గర నుంచి, అలాగే తిరుపతి లడ్డులో కల్తీ దగ్గర నుంచి, వాలంటీర్ల వ్యవస్థ గురించి, గ్రామ సచివాలయాల గురించి, పెన్షనర్సు, ఎంప్లాయీస్ గురించి, అన్నింటి గురించి వచ్చినాయి. దాంట్లో ప్రధానంగా కనిపించింది ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగుల్లోనూ, రిటైర్డ్ ఉద్యోగుల్లోనూ తీవ్రమైన వ్యతిరేకత కనిపించింది. ప్రతి ప్రభుత్వానికి ఇద్దరు విషయంలో చాలా కన్సర్న్ ఉంటుంది, భయం ఉంటుంది. కన్సర్న్ అనడం కాదు. టీచర్లతోటి ఉద్యోగులతోటి పెట్టుకుంటే మట్టి కొట్టుకుపోతాం. ఇది ఎన్టీఆర్ దగ్గర నుంచి మనం చూసాం. ఎన్టీఆర్ అంతటి మహానుభావుడే, ప్రజల హృదయాల్ని గెలుచుకున్న దేవుడు. ఆయన్నే ఇంటికి పంపించారు ఈ ప్రజలు. మనమే పార్టీని ప్రభుత్వాలు భయపడుతుంటాయి. కానీ ఎన్టీఆర్కి ఈ టక్కుటమార విద్యలు తెలియవు. గజకన్న గోకన్న టక్కుటమార విద్యలు తెలియవు. ఆయన ఫెయిర్ మనిషి. ఏమన్నా చేయాలనుకుంటే నేరుగా శాసనసభలో చెప్పేవాడు, అలాగే చేసేవాడు. కల్మషం లేదు. కష్టపడి వచ్చిన తత్వం వల్ల అస్సలు నిష్కల్మషంగా భేషజాలు లేవు. చూసేవాళ్ళకి పౌరమూతలా కనిపించేవాడు. కానీ ముక్కుసూటి మనిషి. ఆయన సంక్షేమాన్ని, కొందరికే పరిమితమైన సంక్షేమాన్ని 10 మందికి విస్తరింపజేసిన మహానుభావుడు. వేరాజ్ ఇప్పుడున్న తెలుగుదేశం అది కాదు. ఈ డిఎన్ఏలోనే మార్పు వచ్చేసిందని తెలుగుదేశం అనుకూల మీడియానే చెబుతోంది, ఏదో మార్పు వచ్చిందని. కానీ వాళ్ళేంటి ఎన్టీఆర్ని కూడా పిరికివాడిగా జమగడుతూ రాస్తున్నారు, చూపిస్తున్నారు. వాస్తవంగా ఎన్టీఆర్కి ఉండే మడమ తిప్పని తత్వం గురించి ఎంతమందికి తెలుసు. ఇవాళ ఏంటంటే దెర్ ఆర్ సర్టన్ సిమిలారిటీస్. మొండితనం విషయంలో వచ్చేప్పటికి ఎన్టీఆర్ ఎంత మొండితనంతో వ్యవహరించేవారో జగన్మోహన్ రెడ్డి కూడా అంతే మొండితనంతో వెళ్తున్నాడు. ఓకే, ఫెయిల్యూర్ వచ్చింది, అసిమిలేట్ చేసుకుందాం, దానిలోంచి గుణపాఠాలు నేర్చుకుందాం అనే తత్వం ఆయనకి ఏడాది తర్వాత బోధపడింది. అంతే కదా, సామెత ఉంది, క్షౌరం అయితే కానీ వివరం తెలియదని. సో ఇప్పుడు ఏంటంటే ఏం పోగొట్టుకున్నాడో ఆయన తెలిసింది, ఎక్కడ పోగొట్టుకున్నాడో తెలిసింది. సో ఏం పోగొట్టుకున్నాడో, ఎక్కడ పోగొట్టుకున్నాడో అక్కడే మళ్ళీ దాని గురించి ఎత్తుక్కుంటూ జనంలోకి వస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల 3వ వారం నుంచి. సరే, ఈ విరాళాలు అనేవి వస్తుంటాయి, పోతుంటాయి, ఒక్కోసారి రావు. కానీ ఏంటంటే జనం సైకాలజీని, జనం పల్స్ని ఆయన పట్టుకొని జనంలోకి రావడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇప్పటికే ఆ సర్వేలో మెన్షన్ చేసిన రైతాంగం సమస్యల విషయంలో ముందరున్నాడు, అందులో డౌట్ ఏం లేదు. 3 టచ్ చేశాడు, 3 సెగ్మెంట్స్ని, ఇంకో 4 సెగ్మెంట్స్ని టచ్ చేయబోతున్నాడు. ఒక్కొక్కళ్ళ దగ్గరికి వస్తాడు సామాన్య. ఎందుకంటే ఆ సర్వేలో ఎవరెవరు ఈ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారంటే పేద, నిరుపేద, పేద, దిగువ మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి, 5 క్లాసెస్ ఈ ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నట్టు ఆ సర్వేలో తీసుకున్న 65 పారామీటర్స్ ఆధారంగా బట్టి వాళ్ళు కొట్టిపారేయచ్చు. ఏడాది లోపల ఇంతలో ఏంటిలే చెప్పేది ఏంటని. క్వైట్ నిజమై ఉండొచ్చు. బట్ ఈ ఏడాది ముదిరితే రేపొద్దున నెత్తినెక్కి డ్యాన్స్ కడుతుంది దరిద్రం అనే విషయం తెలిసిన స్పృహ ఉన్న వాళ్ళు చాలామంది సీనియర్ నాయకులు ఉన్నారు. ఓవరాల్గా ఏంటంటే కింద పడ్డ నాదే పై చేయి అనిపించుకోవడానికి జగన్మోహన్ రెడ్డి ఎలా తాపత్రయపడుతున్నాడు, ఎంత మేరకు ఆ మార్గం ఎంచుకొని ముందుకు వచ్చాడు, ఇవన్నీ నెక్స్ట్ ఎపిసోడ్లో మాట్లాడుకుందాం.